Next feature is robust. Robust means strong or reliable. Ante it will support strong memory management and automatic garbage collection, and it also handles the exception handling and where it avoids the crashes. Next feature in Java is multi-threading. Ante it supports multiple tasks at the same time. Ante em chestadante ikkada it will divide the program into multiple or individual parts and execute simultaneously. అంటే ఉన్న ప్రోగ్రామ్ని చిన్న చిన్న పార్ట్స్ లాగా డివైడ్ చేసి ఆ పార్ట్స్ అనేవి సైమల్టేనియస్గా ఎగ్జిక్యూట్ అవుతాయి. దట్స్ ద రీజన్ వీ కాల్ జావా యాజ్ మల్టీ థ్రెడింగ్, అండ్ ఇట్ ఈస్ అ మెయిన్ ఫీచర్ అండ్ ఇంపార్టెంట్ ఫీచర్ ఇన్ జావా అండ్ వేర్ ఇట్ ఇంప్రూవ్స్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది అప్లికేషన్. నెక్స్ట్ ఫీచర్ ఇన్ జావా ఇస్ ఆర్కిటెక్చర్ న్యూట్రల్. అంటే ఇట్ మీన్స్ జావా ప్రోగ్రామ్స్ డు నాట్ డిపెండ్ ఆన్ హార్డ్వేర్ ఆర్కిటెక్చర్. అంటే ఈ జావా ప్రోగ్రామ్స్ అనేవి హార్డ్వేర్ ఆర్కిటెక్చర్ మీద డిపెండ్ అయి ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జావా ప్రోగ్రామ్ అనేది 32 బిట్ సిస్టమ్ మీద కంపైల్ అయింది, దెన్ ఇట్ కెన్ రన్ ఆన్ 64 బిట్ సిస్టమ్. అంటే ఇలా దీని మీద కంపైల్ అయ్యి దీని మీద రన్ అవ్వడానికి మనం కోడ్లో ఏ చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. దట్స్ ద రీజన్ ది జావా ప్రోగ్రామ్స్ డు నాట్ డిపెండ్ ఆన్ హార్డ్వేర్ ఆర్కిటెక్చర్. Next feature in Java is interpreted. It means Java bytecode is executed line by line at runtime by the Java virtual machine JVM. అంటే ఇక్కడ ఏమైతుందంటే ఆ బైట్ కోడ్ అనేది లైన్ బై లైన్ రన్ టైంలో ఎగ్జిక్యూట్ అవుతుంది బై యూజింగ్ JVM. ఇక్కడ జావా అనేది 3 స్టెప్స్లో ఇంటర్ప్రిటెడ్ అవుతుంది. హౌ జావా ఇస్ ఇంటర్ప్రిటెడ్ ఐ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ 3 స్టెప్స్. ఫస్ట్లీ జావా సోర్స్ కోడ్ అంటే .java ఫైల్ ఈస్ కంపైల్డ్ ఇంటూ బైట్ కోడ్ .class. ఇక్కడ ఏమవుతుందంటే ఈ కంపైలర్ యూజ్ చేసి ఈ జావా సోర్స్ కోడ్ .java ఫైల్ అనేది బైట్ కోడ్ అంటే .class ఫైల్ లాగా కన్వర్ట్ అవుతుంది ఇన్ ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్లో ఏమవుతుందంటే ఆ బైట్ కోడ్ అనేది ఇస్ ఇంటర్ప్రెటెడ్ బై ది JVM. అంటే ఈ JVM యూజ్ చేసి ఈ బైట్ కోడ్ అనేది ఇంటర్ప్రెట్ చేస్తాం. దెన్ ఇన్ ద థర్డ్ స్టెప్ ఈ JVM జావా వర్చువల్ మెషిన్ ఏం చేస్తుంది ఇట్ కన్వర్ట్స్ ది బైట్ కోడ్ ఇంటూ మెషిన్ కోడ్ అంటే బిట్స్ లాగా కన్వర్ట్ చేస్తుంది. సో దట్స్ ద రీజన్ హియర్ వీ హ్యావింగ్ ఇంటర్ప్రెటర్ అండ్ కంపైలర్. సో that's why Java is called both compiled and interpreted.